హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్దారులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెన్షన్దారుల సుదీర్ఘకాల డిమాండ్ మినిమం 7,500 రూపాయలు పెన్షన్ అందించేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశంలో భాగంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. రాబోయే సిబిటి సమావేశంలో కీలకమైన వడ్డీ రేటు విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే మినిమం పెన్షన్పై కూడా పెన్షన్దారులు తీవ్రంగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు తమ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో అంటే 2014 నుండి నెలకు కనీస పెన్షన్ 1000 రూపాయలకు పెంచారు. అయితే ఈపీఎఫ్ఓ సభ్యులు తమ ప్రాథమిక జీతంలో 12% ప్రొవిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. అందులో యజమానులు ఈ కాంట్రిబ్యూషన్లో ఉంటారు. యజమాని వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి కేటాయిస్తారు. 3.67% ఈపీఎఫ్ స్కీమ్కు వెళ్తుంది. 2025 బడ్జెట్కు ముందు ఈపీఎస్ 95 పదవి విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసి నెలకు 7,500 కనీస పెన్షన్ డిఎన్ఎస్ అలవెన్సులు కావాలని తమ దీర్ఘకాల డిమాండ్ను గుర్తు చేశారు. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుందున పెన్షన్ సవరణ డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. వడ్డీ రేటు చర్చలు కీలకమైనవి అయినప్పటికీ పెన్షన్ పెంపుదల అంశం కూడా ఈ సమావేశంలో ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. గత 4 దశాబ్దాల ఉద్యోగం చేసిన వారికి 1000 రూపాయలు నెలవారీ పెన్షన్ సరిపోదని పెన్షన్ సంఘం వాదిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. లక్షలాది మంది పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాల భవిష్యత్తును నిర్ణయించే రాబోయే సిబిటి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 2024-2025 సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్ల కోసం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును సవరించవచ్చని గత ఆర్థిక సంవత్సరం ప్రకారం 8% నుంచి 8.25% మధ్య స్థిరపడే అవకాశం ఉందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.25% నిర్ణయించింది. ఇది 2022-2023లో 8.15% నుండి పెరుగుదలను సూచిస్తుంది. రాబోయే సిబిటి సమావేశంలో రేటు అలాగే ఉంచుతారా లేక మరింత పెరుగుదల ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.